అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు అని ప్రతి వీడియోలో నేను అడుగుతుంటాను. దానికి కారణం ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు, నాకు ఎవరూ లేరు అనే భావన ఏదో ఒక సందర్భంలో అనిపించి ఉంటే ఆ భావన మీ మనసు నుండి తొలగించే చిన్న ప్రయత్నమే. అలానే ప్రతిరోజు కూడా దేవుని ముందు కూర్చొని అందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటాను. అందుకే ఆ మాటలతోనే మీ ముందుకు వస్తుంటాను. నేను శుక్రవారాలు ప్రత్యేకమైన పూజలైతే మొదలుపెట్టాను. 11 వారాలు అయితే అనుకున్నానండి. తర్వాత చూడాలి ఎన్ని వారాలు చేస్తాను అనేది. ప్రతి వారం స్పెషల్గా నేను చేద్దామని అయితే మొదలుపెట్టాను. ఎన్ని వారాలు చేస్తే అన్ని వారాలు నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు ఖచ్చితంగా అయితే వీడియో అయితే షేర్ చేస్తాను. నేను ఈ పూజను ఉదయం కాకుండా సాయంత్రం పూటే చేయాలనుకున్నానండి. ఎందుకంటే నాకు ఉద్యోగరీత్యా ఉదయం పూట అసలు కుదరదనమాట. అందుకే నేను సాయంత్రం ఈ ప్రత్యేకమైన పూజ ప్రతి శుక్రవారం చేయాలి అని అయితే నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా పూజను అయితే ఆపకుండా చేయాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నాను. దాదాపు 2 months నుంచి అండి నేను ఏదో ఒక వీడియో చేయటం, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేలోగా ఏదో ఒకటి అవ్వటం, అలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పూజ సందర్భాల్లో పూజల్లో అయితే పెట్టలేకపోవటం గత 2 నెలల నుంచి అలా కొనసాగుతూనే ఉంది. నేను వెళ్ళిన టెంపుల్స్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను, కానీ బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. అందుకే ఇన్ టైంలో మీకు పూజనైతే అందించలేకపోయాను. అందుకే చాలా రోజులు బట్టి వీడియోలు కూడా రావటం లేదు. నేను వీడియో చేద్దాము మీకు చెప్పాను కూడా అంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా నేను రెగ్యులర్గా పెడతాను అని. వీడియోలు పెడదాము అనుకునే తలకి ఏదో ఒక అవంతరం రావటం, ఆఫీసులో వర్క్ ఎక్కువ అవ్వటం ఇలా జరుగుతూనే ఉంది. అందుకే మీకు ఇన్ టైంలో వీడియోలు అయితే షేర్ చేయలేకపోయాను. నేను ఈ వారం అయితే మా చెట్టుకు పూసిన మల్లెలండి. ఇవి చాలా గుండు మల్లెల టైపులో ఉంటాయన్నమాట. చాలా ఫ్రెష్గా బాగా ఉన్నాయి. అందుకే ఈ వారం మా ఇంట్లో పూసిన మల్లెలతోనే అష్టోత్తరమైన అమ్మవారికి అలంకరణ అయినా చేద్దామని మల్లెలతో అయితే ఈ వారం స్టార్ట్ చేశాను. పూజలతో పాటు ఆత్మస్థైర్యాన్ని కలిగించే కొన్ని మాటలు, అలానే పూజా విధానం, అలానే లక్ష్మీ అమ్మవారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఇన్ని వారాలు చేస్తాను అనుకున్నాను కదా, వాటిల్లో కూడా ఇలానే అమ్మవారికి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని ఆత్మస్థైర్యాన్ని మనకు కలుగ చేసుకోవాలి అని అంటే ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తుంటాను. జస్ట్ నాకు నేను మోటివేట్ చేసుకుంటూ మీకు చేస్తున్న చిన్న ప్రయత్నం అనమాట ఇది. పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడుతుంటాం కదా, అలానే చనిపోయేటప్పుడు ఒంటరిగానే పోతాము. మధ్యలో వచ్చేయే ఈ బంధాలు, బంధుత్వాలు, బాధలు, కన్నీరు వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు నీకు తోడు ఎవరూ ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకో, ఏది చేయాలని అన్నా నీకు నువ్వే తోడు అని. నీకు తోడు ఎవరు రాకపోయినా నీ గమ్యం చేరే వరకు మాత్రం నీ ప్రయాణం ఆపకూడదు. అలసిన సొలసిన ప్రయాణం అయితే ఆపకూడదు. మనం ప్రయాణించే దారిలో రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు. వాటిని ఒక్కోసారి తప్పించి అడుగు వేయవచ్చు, అలానే వాటి మీద అడుగులు వేయవచ్చు. రాయి కాలికి తగిలిందనో, ముళ్ళు గుచ్చుకుందనో నీ ప్రయాణం ఆపితే నీ గమ్యం నువ్వు చేరలేవు. అలానే మనకేదో బాధలు వచ్చాయి అని భగవంతుడిని దూషించకూడదు. నిప్పు లేకుండా మనిషిని దహించే వాటిని సైతం కూడా లక్ష్మీ కృపతో దాటేయవచ్చట. పెద్దలు నిప్పు లేకుండానే మనిషిని దహించేవి ఏవి అని ఆలోచించి 5 సందర్భాలనైతే నిర్ణయించారు. అవి 1 వృద్ధాప్యంలో భార్యా వియోగం, 2 అపవాదులు నిందలు భరించి రావలసి రావటం, 3 అప్పులు తీర్చలేకపోవటం, 4 నీచుడికి సేవ చేసే పరిస్థితి రావటం, 5 దరిద్రంలో ఉన్నప్పుడు స్నేహితులు తనని చూడటానికి రావటం. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటే చాలు ఎన్ని అప్పులున్నా తీర్చేయవచ్చట. ఏ నీచుడి ముందు చేతులు కట్టుకొని నిలవాల్సిన పని ఉండదు. ఎవరికైనా అతిథి సత్కార్యాలు చేయగలిగే ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు ఎవరి మొహం చాటు వేయాల్సిన అవసరమే రాదు. అటువంటప్పుడు మిత్రులను తప్పించుకొని తిరిగే అవసరం కూడా రాదు కదా. అందుకే మనిషి మనిషిగా బతకాలి అంటే ఏ మనిషికైనా ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు అడుగడుగునా అవసరమే. లక్ష్మి అంటే ధనం ఒక్కటేనా అంటే కాదనే చెప్పాలి. మనలో చాలామంది లక్ష్మీదేవిని డబ్బు ప్రసాదించే దేవతగానే పూజిస్తుంటారు. కానీ లక్ష్మి అంటే ధనం, ధాన్యం, ధైర్యం, స్థైర్యం, విజయం, ఆయుష్, ఆరోగ్యం, అభయం,
సాహసం, వీర్యం, వేద విద్య, యశస్సు, కీర్తి ప్రతిష్టలు, సంతానం, వాహనాలు, పరివారం మొదలగువన్నీ కూడా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్లే సాధ్యమవుతాయి. లక్ష్మీ స్తుతిలో లక్ష్మిని ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః అని స్తుతించటంలోని అర్థం లక్ష్మీ దారిద్రాన్ని నాశనం చేసేది అని అర్థానికి వస్తుందన్నమాట. సర్వ సంపదలను అందించే దేవత ఆ లక్ష్మీదేవి. దేదీప్యమానంగా వెలిగే ఆమెను శ్రీ అంటారు. శ్రీ దేవేంద్రుని సొత్తు. అయితే లక్ష్మీదేవి చపల చిత్తురాలండి. ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు అంటారు. ఆమె ఎవరి దగ్గర ఉంటుందో వారు సర్వసుఖాలు, వైభోగాలు పొందుతారు. ఆమె వదిలి వెళ్ళిన మరుక్షణం వికారులవుతారు. అందుకే లక్ష్మీదేవిని నిత్యం ప్రసన్నం చేసుకోవాలి. సంపద పలు రకాలు, అందుకే లక్ష్మీదేవిని పలు రూపాల్లో అయితే సేవిస్తుంటారు. మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని దేవుళ్ళని మొక్కుతున్నాం, ఏ దేవుడు మనల్ని కరుణించలేదు అని. అదేమీ కాదండి, గత జన్మలో చేసిన పాపఫలం కర్మ రూపేణ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ కర్మఫలాన్ని అంతగా తీవ్రతగా లేకుండా చేసుకోవటానికే మన పూజలు చాలా ఉపయోగపడతాయి. అలానే ఆర్థికంగా నిలబడాలి అంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు తప్పకుండా మన మీద ఉండాలి. అమ్మవారికి ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా సువాసనలు వెదజల్లేలాగా ఉంటే ఆ తల్లి ఎల్లవేళలా ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. అలానే ఎప్పుడు అమ్మవారికి దీపం వెలిగించాలి. మనము ఆడవారము ఎప్పుడైనా కన్నీరు పెట్టుకుంటే ఆ తల్లి అస్సలు ఉండదటండి. జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుందట. అందుకే సాధ్యమైనంత వరకు మనం బాధల్ని భరిస్తూ కన్నీరు పెట్టుకోకుండానే ఉండాలి అంటారు పెద్దవారు. మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటాం, పక్కవారికో, ఫ్రెండ్స్కో, బంధువులకో ఇలా ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటూ కొంత రిలాక్స్ అవ్వాలని చూస్తాం. అలా కాకుండా ఈసారి మీకు ఇష్టమైన దైవం ఉంటారు కదా, ఎవరు మీకు బాగా మనసులో బాగా నమ్మకం ఉన్న దైవం ఉంటారు కదా, ఆ దైవం దగ్గర కూర్చొని దీపం వెలిగించి మీ మనసులోని బాధ చెప్పుకోండి. చాలా అంటే చాలా ఊరటనిస్తారు, ప్రశాంతత వస్తుంది. నిజమండి నేను చెప్పేది, ఒకసారి ట్రై చేయండి, చాలా ప్రశాంతత అయితే దొరుకుతుంది. అలానే ఈ వారం నేను అమ్మవారికి మల్లెలతో అష్టోత్తరం చేసి పచ్చకర్పూరంతో హారతనైతే ఇచ్చాను. ఇక విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కనుక నేను పచ్చకర్పూరంతో హారతనైతే ఇచ్చాను. ప్రతి వారం ఇదే ప్రసాదం పెట్టాలా అంటే ఏం లేదండి, మీ దగ్గర ఏమైనా పండ్లు ఉన్నా కూడా, లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చు. ఫలానాది అని పెట్టేదేం లేదు. ఇది మొదటి వారమే కనుక నాతో పాటు పూజ మొదలు పెట్టాలి అనుకున్నవారు మొదలు పెట్టవచ్చండి. అలా ఎవరైనా పూజ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ప్రతి వారం అయితే లక్ష్మీదేవికి ఎలా అలంకరణ చేశాను, రకరకాలుగా అలంకరణ కానీ పూజ అయినా ఒక ప్రత్యేకమైన వాటితో అష్టోత్తరమైన చేస్తూ మీకు ఇలాంటి మోటివేట్ విషయాలు చెప్తూ పూజనైతే చూపిస్తాను. ఇక ప్రత్యేకంగా ఉపవాసం అనేది అది మీ ఇష్టానుసారం అండి. లక్ష్మీదేవికి పూజ అనేది పరిశుభ్రంగా ఉంచి నిష్టగా చేస్తే చాలు. అలానే మనం ఉపవాసాలు ఉండాలి అలాంటి ఏమి నియమాలేమి ఉండవు. మీరు ఉదయం పూజ అనేది చేసుకుంటే మీరు ఒక పూట భోజనం చేసి ఉదయం సాయంత్రం అల్పాహారమైన తీసుకోవచ్చు. లేదు మేము ఉండలేము అని అనుకుంటే చక్కగా భోజనం చేసి ఈవినింగ్ పూజ అయిపోయినాక మీరు ఏదైనా అల్పాహారం అనేది తీసుకోవచ్చు. అది మీ ఇష్టానుసారం మీరు చేసుకోవచ్చు. పూజ అనేది కరెక్ట్గా మనం భక్తి శ్రద్ధలతో చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. ఇక్కడ ఉపవాసాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మిగిలిన నియమనిష్టలు ఏమీ అవసరం లేదు. ఆ రోజు మాంసాహారం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇది నిత్య పూజ విధానంలోనే ఒక ప్రత్యేకమైన విధంగా చేస్తున్నాం కాబట్టి భూశయనం ఇలాంటి నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన పనేం లేదండి. పూజ అనేది పర్ఫెక్ట్గా నియమనిష్టలతో చేస్తున్నామా లేదా, ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం. ఈ వారం అయితే మల్లెలతో అలంకరించి మల్లెలతో అష్టోత్తరం చేశాను కదా. ఇక రెండో వారం ఏ పూలతో
అమ్మవారిని అలంకరణిస్తారు, వేటితో అష్టోత్తరం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోలు షేర్ చేయమంటారా లేదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలానే అమ్మవారి పూజ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ నుండైనా రెగ్యులర్గా వీడియోలు పెట్టుకోవటానికి ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉండాలి అని అయితే పూజలు అయితే దండం అయితే పెట్టుకున్నాను. చూద్దామండి, రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలండి.